కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, వైసీపీ నుంచి ఒక్కొక్క రాజకీయ నాయకుడి రాశులలో బయటకు వస్తున్నా అది ఓకే, అవంతా పక్కన పెట్టుకుంటే ఈ మధ్య నెట్ లో వైరల్ అవుతున్నారు. ఎవరు? వేణుస్వామి గారు. మీకు కూడా తెలిసి ఉంటుంది, దాని గురించి ఇంతకుముందు గతంలో కూడా వీడియోలు చేశారు మీరు. ఈ వేణుస్వామి గారికి కూడా రాసలీలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? మీకేమన్నా దీని గురించి తెలుసా? రాసలీలలు అంటే ఈయన ఎప్పుడైతే యోని పూజలు చేతబడులు ఇప్పుడు రాజకీయ నాయకుల్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు, సినిమా వాళ్ళని గ్రిప్ లో పెట్టుకున్నాడు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళని గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు నేను చెప్పబోయేది వేరు. ఏంటంటే ఇప్పుడు కీర్తిరెడ్డి అలియాస్ మేఘనా రెడ్డి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వేణుస్వామి వెడ్స్ కీర్తిరెడ్డి. ఎవరావిడ? కీర్తిరెడ్డి ఎవరు ఏంటి అంటే ఇప్పుడు వీణావాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళే. మొత్తం ఆధారాలతో సహా తీశారు. మూర్తి గారి మీద 5 కోట్లు అడిగాడు అని చెప్పి ఎప్పుడైతే అన్నారో మూర్తి గారిని లేపు తన్నించుకోవటం అంటే ఇదే. ఇంకా ఊరుకుంటారా మూర్తి గారు? ఎవరు అడిగారు? అడిగిన గొంతు వాయిస్ ఎవరిదంటే ఒకళ్ళది కీర్తిరెడ్డిది. ఈ స్పై లాగా పనిచేసి మామూలుగా వీణా వాణి ఆ పిల్లకి అన్యాయం జరిగింది అంటే సవితిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఆవిడ, వాళ్ళ ఇంట్లోనే బర్త్డే కేక్ కట్ చేయటం కావచ్చు. అదే పరిచయం మొదలైంది వాళ్ళిద్దరికి అసలుకి. ఎలాగా ఏంటి అంటే ఈయన చేతపల్లి చేస్తాడు, యోని పూజలు చేస్తాడు, ఇట్లా చేస్తాడు కదా. ఇలాగా పరిచయం అయింది ఆ అమ్మాయిని. ఏది మొత్తం 28 రాష్ట్రాలు తిరిగారు, ఫారెన్ వెళ్ళారు, ఇవన్నీ చేశారు. అంటే వీళ్ళకి పిల్లలు పుట్టారా పుట్టలేదా అన్న వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చింది. దాని గురించి కూడా ఉంది అయితే మొత్తానికి. మొత్తం ఈయన చేయని దరిద్రాలు 1, 2 కాదండి, ఎంతో మంది జీవితాలు కూడా నాశనం చేశాడు. కానీ ఇప్పటికీ వేణుస్వామి భార్య అంటే వాళ్ళ భార్య పేరెంట్స్ ఉంటారు కదా, తల్లిదండ్రులు, చాలా ఇష్టం ఆ అమ్మాయికి వీణ వాయించటం కానీ, వాళ్ళ చెల్లెలకి భరతనాట్యం కానీ, వాళ్ళ బ్రదర్ ఉంటే ఫ్లూట్ కానీ, మొత్తం సంగీత పరంగా వాళ్ళు మంచి ఫ్యామిలీ వాళ్ళది. కానీ ఏంటంటే పప్పులో కాలేశారు. ఏది పెట్టాడు లాంటి వ్యక్తి తెలియక ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య తల్లిదండ్రులకి వీణావాణికి గొడవ పెట్టాడు వీడు. వాళ్ళిద్దరు కలవకుండా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల మీద కోపం వచ్చే విధంగా తయారు చేశాడు. అదే విధంగా అట్లా కాకుండా వీళ్ళ అమ్మగారి పేరు మీద దాదాపు ఒక కాస్ట్లీ ఏరియాలో 10 కుంటలు అంటే దాదాపు 1.5 కోటి విలువ చేసే ల్యాండ్ వాళ్ళ అమ్మ పేరు మీద అప్లై చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోవాలి. మళ్ళీ వేణుస్వామి గారికి భూ కబ్జాల్లో కూడా ఉందా? ఏంటంటే 10 కుంటలు అంటే మేమేందంటే మా గుంటూరు సైడ్ గజాలు సెంట్ లెక్క మాట్లాడతాము, ఇక్కడ ఏంటంటే గుంట లెక్క మాట్లాడతారు హైదరాబాద్ లో. ఈ 10 గుంటలు వచ్చేసి కాస్ట్ వచ్చేసి 1.5 కోటి దాకా ఉంది. ఫస్ట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి ఆ ల్యాండ్ కి అన్ని పర్మిషన్స్ ఇవ్వటానికి. తర్వాత ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర అందరికి మందు పార్టీ ఇవ్వటం గాని, పబ్బులకి తీసుకెళ్ళటం గాని, ఇవన్నీ ఆధారాలు. నేను ఇవి అబద్ధాలు ఎక్కడ చెప్పట్లే, ఆధారాలతో సహా అన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వేణుస్వామి భార్య వాళ్ళ పేరెంట్స్ పెళ్లి నాటి ఫోటోలు, వీటికి ఎట్లా పెళ్లి జరిగింది ఏంటి, తర్వాత వీరు ఏ రకంగా చేతబడి చేయటం, యోని పూజలు చేయటం, అక్రమంగా సంపాదించటం, పెళ్ళాన్ని ఏ విధంగా తన గ్రిప్ లో పెట్టుకోవటం, సవితిని తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవటం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెట్టాడు. మధ్యలో ఈ అమర్ అనే పేరు కూడా వినపడుతుంది. అమర్ అనే పేరు వినపడుతుంది. అతను జర్నలిస్టే. అమర్కి మూర్తి గారు అంటే తెలీదు, మూర్తి గారికి అమర్ అంటే ఎవరో తెలీదు. వీళ్ళిద్దరూ తెలుసు అని చెప్పి
ఇక ఏదో 5 కోట్లు అడిగారు అని చెప్పి నానా రకాలుగా మాట్లాడారు. ఒక్క మాట లేదు, మాట్లాడిన వీడియోస్ పెట్టమంటే పెట్టడానికి లేదు. అది నిజంగా నేను అడిగిన వీడియో గనక ఉంది, అది నేనే అని తెలిస్తే నన్ను రాళ్ళు తీసుకుని కొట్టండి అని చెప్పి మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. నాకు తెలిసి మూర్తి గారు ఇప్పట్లో వదిలేటట్లు లేరు. ఏదైతే అంత సీనియర్ జర్నలిస్ట్ అలిగేషన్ చేశారు, మరి చూపించాలి కదా ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ప్రత్యక్షంగా అందరి ముందర నాకు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి వేణుస్వామి. మూర్తి గారు నేను మాట్లాడింది తప్పుడు మాటలు మూర్తి గారు అంటున్నారా? మూర్తి గారు అన్నారు. నేను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అంటే ఇంకా అతని గురించి వదిలేస్తాను. కానీ వీణావాణిని ఒక్క మాట అనలేదు మూర్తి గారు, అనాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిగా ఆమె తెలుసుకుంటే చాలు మూర్తి గారు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిజం ఆ పోస్ట్లో ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోకుండా నీ భర్త చేసిన చేష్టలు కానీ మాట్లాడే మాటలు కానీ అన్నీ నువ్వు తెలుసుకుంటే మంచిది. అసలు ఈ కీర్తిరెడ్డి ఎవరో తెలుసుకోమ్మా ముందు. మీ కాపురంలో నిప్పులు పోస్తుంది ఈ కీర్తిరెడ్డి, ఇవన్నీ అలియాస్ మేఘనారెడ్డి, ఇవన్నీ గుర్తుంచుకోవాలా. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ 1.5 కోటి ల్యాండ్ విషయం కూడా తెలుసుకోవాలి, ఎక్కడ ఏంటి అనేది మొత్తం. ఇంక అన్ని ఆధారాలతో సహా ఎక్కడా లేదు, ఎక్కడెక్కడ పూజలు చేశాడు ఏంటి, ఎక్కడెక్కడికి కీర్తిరెడ్డి వీళ్ళు వెళ్ళారు, ఎక్కడ పబ్బులకి వెళ్ళారు, పబ్బులో వెనక వెళ్ళటం, వీళ్ళందరూ ఒకే ఫ్లైట్ లో వెళ్తారు. ఎవరు అందరూ ఒకే ఫ్లైట్ లో వెళ్తారు. అర్రే ఏంటి నువ్వు వచ్చావా, మళ్ళీ తర్వాత ఇంకో 10 నిమిషాలు ఇంకోళ్ళు అర్రే నువ్వు వచ్చావా, ఏంది మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అనేది ఒక వీడియో. అంతకు ముందు వీడియో ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్తారు. మొత్తం స్క్రిప్టెడ్, అదంతా ఇదంతా స్క్రిప్టెడ్. మహానటుడు, నాకు తెలిసి కమలాసం కూడా పనికిరాడు ఈయన ముందు. అమాయకుల్లాగా ఉంటాడు కదండి మరి వీడియో, ఏమీ తెలియని అమాయకుల్లాగా. మొన్న వీడియోలో చూస్తా పెళ్ళం చాటు మొగుళ్ళలాగా భార్య మాట్లాడుతుంటే ఇట్లా పక్కన పెట్టుకొని చూస్తున్నాడు. కండ్రప్ప కూడా కొట్టట్లా, ఉండడం పోయిండో కూడా తెలియట్లేదు జనాలకి. అసలు ఇట్లా పెట్టుకుని అసలు నన్ను అంటారు, అసలు మా ఆవిడకి చెప్తాను అన్నట్టు ఆ పిల్ల మాట్లాడడం తెలియక పాపం. నీ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడమ్మా, అది చూసుకో. అసలుకి ఈయనంత ఒకటి ఇటువంటి వ్యక్తిని జ్యోతిష్యుడిగా సెలబ్రిటీలు వీళ్ళందరికీ అసలుకి ఎందుకు ఇతన్ని ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది? ఈ ట్రోలర్స్ హైలైట్ చేయబట్టి ఎంత ఫేమస్ అయ్యాడు. అసలుకి ఈయనంత అది లేదంటాను నేనేమంటారు మీరు? ఏమీ లేదండి, ప్రతి ఒక్కరిలో ఏందంటే రాజకీయ నాయకులకి ఏం కావాలి, సీటు కావాలా, సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏం కావాలా, నెంబర్ 1 పొజిషన్ కావాలా, ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి డబ్బు కావాలా. ఇవన్నీ ఏంటంటే నేను పూజ చేస్తే ఇవన్నీ వస్తాయి, నేను పూజ చేస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు అని రాజకీయాలను పట్టుకుంటాడు ఒక టైంలో 5 ఏళ్లకు ఒకసారి. వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయరు గురించి, మంచి పూజలు చేసేవాడు మంచిగా. ఇంత ముందు ఫస్ట్ లో వీడేం చేశాడంటే కొన్ని సినిమాల్లో కొన్ని మర్చిపోయా, ఈడు ఒక సినిమా కూడా నిర్మాతగా హార్ట్ బీట్ ఏదో ఒక సినిమా అంట, నిర్మాత అంట. వీడి దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. డబ్బు లేకుండా నిర్మాత ఎట్లా అవుతారండి? నిర్మాత ఇంకన్నీ ఇవన్నీ చేసేవాడు, ఇక నిర్మాత నేనే అన్నాడు. పేరు ఉంటది అక్కడ, ఎవడు ఒక నెత్తి మీద చేతులు పెడదాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా. ఇలాంటి ఎన్నో చేశాడు. రాజకీయ నాయకుల్ని ముంచాడు, సినీ ఇండస్ట్రీ వాళ్ళని ముంచాడు, వ్యాపారవేత్తల్ని ముంచాడు. ఇతను మాత్రం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండి గన్ మ్యాన్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. అది పరిస్థితి. మరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇప్పటివరకు మీరు చెప్పారో ఆయన వ్యక్తిగత సంఘటనల గురించి, దీని మీద ఎవరు కేసు ఫైల్ చేయలేదంటారా? దీని మీద ఎవరు కేసు ఫైల్ చేయలేదంటారు? మరి ఆల్రెడీ మూర్తి గారు కేసు ఫైల్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత ఇతని మీద నిర్భయ కేసు పెట్టాలని చెప్పి కూడా మూర్తి గారు మాట్లాడడం జరిగింది. తప్పలేదుగా, నిర్భయ కేసు పెట్టచ్చు. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి యోని పూజలు అంటేనే వీడి మీద నిర్భయ కేసు పెట్టాల. కోల్కతాలో ఒక డాక్టర్ని అత్యాచారం చేసిన వ్యక్తి కన్నా ఈడు ఇంకా దారుణం. వాడిని ఒకే ఉరికి ఒకేసారి ఉరి తీయాల.
వేణుస్వామి గారిని అయితే మహిళలు ఇబ్బంది పెట్టాడా? ఆ? వేణుస్వామి గారు మహిళలు ఇబ్బంది పెట్టాడా? యోని పూజలు ఎవరికి చేశాడు వీడు? సినిమా హీరోయిన్స్ చేశాడు. ఇంత పెద్ద లిస్ట్ ఉందండి వాడి దగ్గర. పర్సనల్ గా కీర్తిరెడ్డి అనే అమ్మాయిని పెట్టుకున్నాడు. ఓకే. ఇప్పుడు అంతా T5 చూడండి మొత్తం. ఇంకా వేరే ఛానల్లో ఎక్కడెక్కడ అత్యాచారాలు జరిగినాయి అది ఇది వేస్తారు. కేవలం ఒక టార్గెట్ ఏంటంటే మూర్తి గారు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, నా మీద 5 కోట్ల నింద పడింది, అది ఒక మచ్చలాగా పడిపోకుండా. అవును, ఇప్పుడు అతన్ని చేస్తే తప్పు నేనే మాట్లాడాను, నేను 5 కోట్లు అనే మాట నేను అనలేదు అని అతని చేత చెప్పించేటట్టు మూర్తి గారు అయితే మాత్రం కష్టపడుతున్నారు. మూర్తికి అండగా మా వంతుగా పూర్త సాయం ఆయన పోరాటం చేస్తారు. ఇలాంటి అసలు సారీ చెప్పాలా, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలి. వేణుస్వామి మూర్తి గారు కాళ్ళు పట్టుకోవాలా. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను, ఇంకెప్పుడు యోని పూజలు ఇలాంటి దరిద్ర పూజలు చేయను. నేను అంటే పూజలు చేయకపోయినా ఇలాంటివి చేయకపోయినా నేను బతకగలను. వ్యాపారం ఈడి పబ్బులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సంపాదించాడు, బాగా సంపాదించాడు. అందరినైతే మీద చేతులు పెట్టి ఎంతో మందిని ముంచి చాలా సార్లు విలాసవంతంగా పబ్బుల్లో ఫోటోలు, పబ్బుల్లో ఏంటంటే అసలు ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆస్ట్రేలియా పోవటం గానీ ఎన్నో వీడియోస్ వచ్చినాయి. ఇవన్నీ వాస్తవాలే. ఓకే, అదే పరిస్థితి. చూద్దామండి ఈయన ఏదైతే వేణుస్వామి గురించి రాబోయే రోజుల్లో ఏం చర్యలు తీసుకోబోతారో, మూర్తి గారికి కూడా న్యాయం జరగాలని భావిద్దాం. ఖచ్చితంగా మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.